సో గైస్ షెడ్ లో నుండి అయితే మనం బండి అయితే బయటికి అయితే తీస్తా ఉన్నాము. ఆల్రెడీ నిన్న మంచి రోజు అని చెప్పేసి నిన్ననే కదిలిచ్చేసా. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఇప్పుడే బండి అయితే షెడ్లో నుండి అయితే బయటికి తీస్తున్నాము. అండ్ నైట్ వచ్చేసి నో ఎంట్రీ అయిపోయాక మనం ఇక్కడ నుండి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. సో అంతవరకు మనం బండి కొంచెం ముందు షో వరకు అండ్ టైర్లు అయితే కడిగేసుకొని పూజకి అయితే వెళ్ళిపోదాం. పూజ అంటే మనం బండి ఇక్కడ నుండి తీస్తున్నాం కదా, సో ఇక్కడ మనం ఒక పూజ చేసేసుకొని అండ్ అలాగే మనం వెళ్ళే దారిలోనే పరిటాల అనే ఊరు అయితే ఉంటుంది. అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మనం పూజ అయితే చేసేసుకొని బయలుదేరిపోదాం. నా అల్లుడు డ్యూటీ ఎక్కేసాడు. బండి ఇప్పుడు బయటికి తీయాలి కొంచెం పూజ చేసుకొని. సో మా అల్లుడు కడుగుతున్నాడు బండి. అంటే ఫస్ట్ షో మీద అట్లా వేసేసి వైట్ కదా మొత్తం. సో వాటర్ కొట్టేసుకొని అలా కడిగేసుకొని మనం పూజ ఇట్లా చేసేసుకొని బయలుదేరిపోదాం. సో గాయస్, బండికి అయితే పూజ అయితే చేసుకుందాం. పూజ చేసుకొని అయితే బయలుదేరిపోదాం. పూజ సామాన్లు అయితే అన్నీ అయితే పట్టుకొచ్చేసా. మనం లైట్గా ఇక్కడ పూజ చేద్దాం. అండ్ పరిటాలకు వెళ్తాము. మనం వెళ్ళే దారిలో పరిటాల అని పెద్ద ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. అక్కడ కూడా ఒకసారి మనం కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే బయలుదేరిపోదాం. సో లుక్ ఎలా ఉంది? పూలదండ కట్టాక బాగుందా? సో మనం బండి టైర్ల కింద నిమ్మకాయలు అయితే పెట్టేసుకుందాం. మనకు లిఫ్ట్ వచ్చేసి సెన్సార్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఓన్లీ లోడ్ వేస్తేనే మనకి సెన్సార్ వల్ల ఇదైతే దిగుతుంది. దీని తర్వాత మనం సపరేట్ బటన్ అయితే పెట్టించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే చేయలేదు కాబట్టి దానికి ఒక నిమ్మకాయ మిగిలిపోతుంది. సో మన బండి లుక్ అయితే ఒకసారి అయితే ఇప్పుడు అయితే చూసుకోవచ్చు. అండ్ మనతో ట్రావెల్ చేయడానికి ఈరోజు అనిల్ మోటో వ్లాగర్, బైక్ రైడర్, సో బ్రదర్ అయితే వచ్చారనమాట. మన బండి చూసి ఎంతో ఎగ్జైట్మెంట్తో అయితే మనతో ట్రావెల్ చేయడం. అంటే మా ఇద్దరి పరిచయం దగ్గర ఒక త్రీ ఇయర్స్ దాటింది. లాక్డౌన్ 4 ఇయర్స్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుండి మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అయితే ఉంది. కాకపోతే ఫైనల్ గా ఈ రోజు కలిసామన్నమాట. మేము ఎప్పటి నుండో అనుకున్నాం. సో ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది. అండ్ మనకు బండికి దిష్టి తీసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుందాం. కొబ్బరికాయ కొట్టేసుకొని మనం 10:30కి అలా ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోదాం. సో అనిల్ బ్రో వచ్చేసి నెక్స్ట్ మనకు మంచి అడ్వెంచరస్ రైడ్ అయితే ప్లాన్ అయితే చేశాడు. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ అయితే వెళ్ళని ప్లేస్కి అయితే వెళ్తున్నాడు. సో ఆ వ్లాగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకు చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి అప్పుడు. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా అనిల్ మోటో వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మన ఫస్ట్ లోడు నవధాన్యాలు.
అంటే నార్మల్గా అందరూ నవధాన్యాలతోటే మొదలు పెడతారు. సో మన ఫస్ట్ లోడ్ అనమాట. నవధాన్యాలు బాడీలో అయితే వేసేద్దాం మనం. డైరెక్ట్ ఇట్లా ప్యాకెట్ కూడా వేసేయచ్చు. చల్లాలంటే చల్లుకోవచ్చు. మనం చల్లేద్దామా చల్లేద్దాం దా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బయలుదేరిపోదాం. అంటే టైం వచ్చేసి ఇంకా 9:30 అయితే అవుతుంది. 10:30కి మనం వెళ్ళిపోతే మనకి ఎలాంటి అడ్డం అయితే రాదు, సప్పుని వెళ్ళిపోవచ్చు మనం. అండ్ మనది ఎఫ్ఆర్ మీద ఉన్నా కూడా ఎవరు పోలీసులు అయితే యాప్ అయితే ఏమన్నారు, ఎందుకంటే మనం కొత్త బండ్లు ఎట్లా రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తాం కదా. సో అందుకనే మనం ఎఫ్ఆర్ అయితే పెట్టుకొని అయితే వెళ్తున్నాం. 10:30కి బయలుదేరేటప్పుడు మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న, దగ్గరుండి నా బండిని మంచిగా చూసుకున్నందుకు ఇన్ని రోజులు. పెడతాను పట్టు, తక్కువ తింటావా? థ్యాంక్ యూ బ్రో, నా కోసం ఇన్ని రోజులు వచ్చి సపోర్ట్ చేసినందుకు. నువ్వు పెట్టకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. మొత్తం లోపల పెట్టేసాను. దారా అల్లుడు నా బల్లికొండ. కొంచెం తీసుకో, తిను తిను. నా సపోర్టర్, నా బండి ఉన్న రోజులు వీనికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. సో గైస్, టైం వచ్చేసి అయితే 10 o'clock అయితే అవుతుంది. మనం వెళ్ళి డీజిల్ కొట్టించేసరికి 10:30 ఆ టైం అయితే అవుతుంది. ఇక బయలుదేరదాం. మనతో పాటు డ్రైవ్కి అయితే అనిల్ బ్రో అయితే వచ్చాడు. సో అనిల్ బ్రో తోటి కలిసి జర్నీ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫస్ట్ టైం డీజిల్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఒక 10,000 ఇంటికి అయితే వెళ్ళడానికి. కొంచెం చిన్న కొట్టు, జాలి ఉంది లోపల. సో గైస్, టైం అయితే 10:41 అవుతుంది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. విజయవాడ బస్ స్టాండ్ అయితే దాటుతున్నాం ఇప్పుడే. మన రైల్వే బ్రిడ్జ్ ఇది.
సిటీ దాటేస్తే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు ఇక మనం. ఫస్ట్ సిటీ దాటేసేయాలి. సో ఇప్పుడే మనం కనకదుర్గ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. మనకు వచ్చేసి సూర్యాపేట 135, హైదరాబాద్ 272, ఇబ్రహీంపట్నం 18, నందిగామ 50. మనం వచ్చేసి ఫాస్టాగ్ లేదు కాబట్టి కొంచెం సింగిల్ రోడ్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే కంచికచెర్ల నుండి కంచికచెర్ల ఊర్లో నుండి అటు ఒక రూట్ అయితే ఉంటుంది అనమాట. ఆ రూట్లోనైతే వెళ్ళిపోతా. ఇప్పుడే మనకు ఎదురుగా కనకదుర్గ మాత టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది. జై భవానీ. అన్ని మంచిగా ఏ రోజు ఆగకుండా మంచిగా అన్ని లోడ్లు వచ్చి దేశం అంతా ఇదే బండి మీద కలియ తిరగాలని నీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలమ్మా. జై భవానీ. ఇప్పుడే పరిటాల హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది దాటాక మన కంచికచెర్ల ఊర్లో నుండి మనం అయితే వెళ్ళిపోవాలి. సో లోపలికి అయితే మనకు బండి ఇక్కడ ఆపడానికి అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. తొందర వెళ్ళి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళి. అండ్ రోడ్ అయితే ఇక్కడ మనకు బండి పక్కకు పెట్టుకునే విధంగానైతే ఉండదు. ఒకప్పుడు అయితే మంచిగా బండి పక్కకు పెట్టి లోపల పూజ చేసుకునే విధంగానైతే ఉండేది. సో లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేసి మన బండి ముందట ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాము. జై హనుమాన్. సో గైస్ ఫైనల్గా ఊరికైతే చేరుకున్నాం. బండి అయితే మన ఫ్లాట్లో అయితే పెట్టేశాను. ఇక ప్రశాంతంగా వెళ్ళి ఇన్ని రోజులు అక్కడ ఉండి ఆ హోటల్లో తిండి సరిగా లేక అంటే తినబుద్ధి కాక కరెక్ట్ టైంకి తినక కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది. మనకు బండి వచ్చేసి నెంబరు మనకు 2439 నెంబరే వేయిద్దామని అయితే అనుకుంటున్నా. కాకపోతే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ సిరీస్ అయితే నడవట్లేదు, 1 సిరీస్ అయితే నడుస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఎలక్షన్స్ తర్వాతనే రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తా. అప్పటి వరకు అయితే ఇదే ఫ్లాట్లో బండి అయితే ఉంటుంది. మీకు ఏదో ఒక కంటెంట్ అయితే నేను అందిస్తూనే ఉంటా. మనం చేసే బండికి మనం ఏ వర్క్ చేసినా ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి అయితే పెడుతూనే ఉంటా. ఇన్ని రోజులు పెట్టినట్టు ప్రతిరోజు పెట్టకుండా డే బై డే అయినా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీకు తోచింది ఏదైనా కామెంట్ అంటే ఏమన్నా చెప్పాలనుకున్నా ఏమన్నా చేయాలనుకున్నా కామెంట్ అయితే పెట్టండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.